శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్వామినారాయణः సాక్షాత్ అక్షరపురుషోత్తమः సర్వేభ్యः పరమాం శాంతిం ఆనందం సుఖమర్పయే. మన సనాతన ధర్మానికి మూలం వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, మహాభారత రామాయణ ఇతిహాసాలు, మహాభాగవతం తదితరాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మూలం మన సనాతన ధర్మానికి. వీటన్నిటికీ మూలం ఆద్యుడు వ్యాస మహర్షి, వ్యాస భగవానుడు. ఆయన జన్మించినటువంటి రోజు ఈరోజు. అంటే మన మూలాల్ని మనం ఒకసారి గుర్తు చేసినటువంటి సుదినము. ఈ అనంతకాల గమనంలో మానవ జీవితంలో ధర్మము అన్నది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ధర్మాన్ని కనుక తప్పితే మనం అటు పశువుల స్థాయి కన్నా దిగజారిపోతాం, అసురుల స్థాయి కన్నా దిగజారిపోతాం. ఇవన్నీ గ్రహించే వ్యాస మహర్షి ఏ యుగానికి తగ్గట్టుగా ఆ యుగానికి కావలసినటువంటి సనాతన ధర్మ గ్రంథాలని మనకు అందించడం జరిగింది. ఏదో కవిత రాసినట్టు కల్పించి రాసిన కథో నవలో కాదది. ఆయన అనుభవించి దాన్ని భావించి రాబోయే భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ముందుగా ఒక మ్యాప్ మనకి చేతికిచ్చి పంపించినటువంటి గ్రంథాలు అవన్నీ కూడా దివ్య గ్రంథాలు. ఆ దివ్య గ్రంథాలని మన జీవితంలో కనుక అలవర్చుకోవడానికి కావాల్సినటువంటి వాడు గురువు. గురువు అంటే అజ్ఞానం నుంచి, అంధకారం నుంచి తొలగించేవారు అని అర్థం. మనకి ప్రతిరోజు రాత్రి అవుతుంది. రాత్రి అవ్వగానే మనకు కావాల్సింది ఏంటి? లైట్ కావాలి, వెలుగు కావాలి. అంటే ఈ అంధకారం అన్నది సహజం. పగలు వెలుగు ఎలాగ ఉంటుందో అంధకారం కూడా మన రోజువారీ జీవితంలో సహజం. ఆ అంధకారంలో ఎట్లాగైతే మన రోజువారీ కార్యక్రమాలకి లైట్ వెలిగిస్తాం, మన కార్యక్రమాలు చూసుకుంటామో, అట్లాగే అజ్ఞాన అంధకారంలో జ్ఞానం అనేటువంటి దీపం వెలిగించకపోతే మనం చీకట్లో తడుముకుంటే భయాలకి, బెంగలకి, బాధకి, తెలియనితనానికి లోనైపోయి ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి ఏర్పడి ఎక్కడికి వెళుతున్నామో మనకి తెలియదు. అలాగే ఒకసారి ఒక నలుగురు నావికులు పడవ తీసుకొని వెళదామని ఆ రోజులంతా పార్టీ చేసుకొని పడవ ఎక్కారు. రాత్రి ప్రయాణం ఆ పడవలో. సరే ఎక్కారు. సరే ఒకడు డ్రైవ్ చేస్తున్నాడు కదంటే తెడ్డు వేస్తూ ఉన్నాడు, పడవ వెళుతూ ఉంది అని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు పడుకున్నారు, ఒకడొకడు వేస్తున్నారు. తెల్లారింది, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏమిటిది రాత్రంతా మనం ఏమయ్యాం, ఇక్కడే ఉన్నాం, ఇక్కడ చాలా ప్రయాణం చేశాం కదా అని అనుకుంటున్నారు. అజ్ఞానం ఆ రకంగా ఉంటుంది. జీవితం అంతా చాలా బాగుంది కదా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు భంగు తాగి పడుకున్నారు. మనం అజ్ఞానం తినేసి పడుకుంటాం. అజ్ఞానంతో అదే పరమానందంగా భావిస్తూ ఉంటే కనుక వచ్చే ఆపద ఇది. అనుకున్న గమ్యాన్ని, అనుకున్న లక్ష్యాన్ని ఈ మానవ శరీరంతో మనం చేరలేము. ఇంతగా అక్కడ ఏం జరిగిందిట? ఆ పడవకి ఒడ్డుకి తాడేస్తారు కదా, ఆ తాడేయడం మర్చిపోయారు. మిగతా అన్ని పనులు చేస్తున్నారు. అట్లాగే మనం కూడా అన్ని పనులు చేస్తాం, పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాం, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. గురువుని మటుకు ఆశ్రయించాం. గురువును ఆశ్రయించకుండా మనం చేసే పడవ ప్రయాణం, జీవిత ప్రయాణం ఇలాగే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే ఉంటుంది. ప్రయాసపడుతూ ఉంటాం, ఆయాసపడుతూ ఉంటాం, ఏదేదో చేసేస్తూ ఉంటాం, చాలా చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. నేను కాబట్టి చేశాననేటువంటి భావన వచ్చేస్తుంటుంది మనలో. నా గొప్పతనం అంటూ ఉంటాం. మధ్యలో ఎన్నో రకాలుగా మనల్ని మనం హింసించుకుంటాం, పొగుడుకుంటూ ఉంటాం, ఏదో రకంగా చూస్తూ ఉంటాం. కానీ అక్కడే ఉంటాం. గురువు లేని జీవితం, వెలుగు లేని అంధకారం. అందుకనే మనకేం చెప్పారు గురువు యొక్క ప్రాముఖ్యత గురించి ఒకసారి చెప్తాను మీకు. అది మనకి ఉపనిషత్తుల్లోనే చెప్పబడింది. అది ఏమిటంటే మీ అందరికీ తెలిసిందే. ఓం అసతోమ సద్గమయ. చెప్పండి. తమసోమ మృత్యోర్మ ఓం. అంటే శాంతి 3 సార్లు చెప్తాం ఇక్కడ. ఎందుకు అంటే మనకి 3 శరీరాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి? కొంతమందికి చూస్తే చాలా బాగుంటారు, శరీరం చాలా సౌష్ఠవంగా, చాలా అందంగా, రూపవంతంగా ఉంటారు. చింటు గిడ్డు కొడతారు, మంచి ఇస్త్రీ నల్లగని షర్ట్లు వేసుకుని బట్టలు తిరుగుతూనే ఉంటారు. వారి మనసు ఎలా ఉంటుంది? లోపల కుళ్ళిపోయి దుర్గంధపూరితంగా ఉంటుంది. అందుకని పైన శాంతి ఉన్న బాడీ, లోపల మనసు ఎలా ఉంది? కుళ్ళిపోయి. అక్కడ శాంతి లేదు. పోనీ 2 బాగానున్న ఎలాగోలాగా జీవితాలు లాగేస్తాం శరీరంతో. వీళ్ళు చూడకుండా ఏదో కవరప్ చేసేసుకుంటూ లాగేస్తాం. కానీ లోన ఒక్క శరీరం ఉంది, అసలైన శరీరం. ఏమిటది? కారణ శరీరం. దానికి చుట్టూ అంటుకుపోయింది ఇదంతా. ఈ మురికంతా ఎప్పటి నుంచో ఇల్లు గడకపోతే ఎలా ఉంటుందో, ఎప్పటి నుంచి తొడవరు గ్యాస్ స్టవ్ ఎలా ఉంటుందో ఆ రకంగా పేరుకుపోయి ఉంటుంది జిడ్డు. ఆ జిడ్డుని పోవాలంటే ఒక జన్మ చాలదు, ఎన్ని జన్మలు కావాలో తెలియదు. సో ఎన్నో జన్మలు ఈ మధ్యలో మళ్ళీ 84 లక్షల జీవరాశుల శరీరాలు ఒకటి తెచ్చాయి. మళ్ళీ అవి ఉన్నాయి. మనిషి శరీరం డైరెక్ట్గా వస్తుందా అంటే చెప్పలేము. 80 లక్షల శరీరాల మాత్రం వస్తుందని చెప్తాం. అందులో ఏది వస్తుందో నేను చెప్పలేను, భగవంతుడు చెప్పగలరు. ఆ రకంగా ఈ 3 రకాల శరీరాల్లోనూ మనకి శాంతి కావాలి అని అనుకుంటే మనకి ఈ 3 జరగాలి. ఏమిటవి? అసతోమ సద్గమయ. అంటే అసత్తు నుంచి, అసత్యము నుంచి సత్యం వైపు ప్రయాణించాలి. ఇంకోటి తమసోమ జ్యోతిర్గమయ. చీకటి నుంచి జ్యోతిలోకి ప్రయాణించాలి. 3వది ఏమిటి? మృత్యోర్మ అమృతంగమయ. ఎప్పుడు పుట్టడం చావడం ఈ గోళ అక్కర్లేదు. అమృతంగా ఎప్పుడు ప్రశాంతమైన ఆనందాన్ని అనుభవిస్తూ అమృతం సేవించేలాగా ఉండాలి. ఈ 3 జరిగితే తప్ప ఈ 3 శరీరాల్లో శాంతి అన్నది రాదు. మరి ఇంత కోర్సు ఉంది కదా, ఎలా సార్ చదవాలి అంటే దీనికి ఏకైక ఆశ్రయం ఎవరు? గురువు మాత్రమే, ఇంకెవ్వరూ లేరు. మనల్ని ఈ భవరోగం నుంచి, ఈ శరీరానికి పట్టిన రోగం పేరేంటి? భవరోగం. భవరోగం అంటే ఏంటి? జనన మరణ రోగం. భవం అంటే జనన మరణ రోగం. ఈ కారణ శరీరానికి పట్టినటువంటి పీడ అది పోగొట్టుకోవాలంటే మన గురువునే ఆశ్రయించాలి. భవరోగం భవసాగరం అంటారు. మళ్ళీ భవసాగరాన్ని దాటాలంటే మన వల్ల అవుతుందా? గజ ఈతగాడు కావచ్చు, పెద్ద నదిని దాటగలే గొప్ప గజ ఈతగాడు కావచ్చు, దాటలేడు. లేదండి ఇలా చూపేది వేసుకుంటున్నారు ఈ మధ్య, అదేదో ఫ్లోట్ అంట, మధ్య క్రూయిజ్కి వెళ్ళాం, తల ఒకటి తగిలించారు బాడీకి, అది పెద్ద పడినా ఏం కాదండి. అది ఎంతకాలం ఉంటాడో సముద్రంలో? ఎదగల్లా సముద్రాన్ని ఈదలేడు. పోనీ ఏ రకంగా చూసినా ఈదలేడు. వాడికి షిప్పో ఏదో మంచి గైడో కావాలి, అక్కడ దిక్సూచో కావాలి. ఆయనే గురువు. కాబట్టి మనకి భవరోగాన్ని నుంచి కాపాడేది గురువు మాత్రమే. ఉదాహరణకి గురువు లేకుండా మన శాస్త్రాలే మొదలవ్వలేదు. మన సనాతన ధర్మమే మూలమే గురువు. ఉపనిషత్తుల్లో గురు శిష్యుల సంభాషణలు ఉంటాయి. అలాగే భాగవతంలో కూడా ఒక గురువు శిష్యుడు చెప్తూ ఉంటాడు. రామాయణ భారతాల్లో కూడా గురువు ద్వారానే అన్ని పనులు అయ్యాయి తప్ప గురువు లేకుండా ఏ పని కాలేదు. ఒక ధ్రువుడికి గురువుతోనే పని అయింది, ఒక ప్రహ్లాదుడికి గురువుతోనే పని అయింది. అలా గురువు లేనిది జీవితం చుక్కాని లేని పడవా.
అది పెద్ద క్రూయిజ్ షిప్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ప్రతిదానికి చుక్కాని అన్నది అవసరం. కాబట్టి జీవితానికి చుక్కాని లేకుండా మనం ప్రయాణిస్తే ఆ బోటుకి రంగులేసుకుంటూ కూర్చోవాలి తప్ప ఆ సముద్రంలోనే ఉంటాం. ఎప్పుడు మునిగిపోతామో తెలియదు. మునగాలని ఉండదు, కానీ మునిగిపోతాం. ఇది విషయం. కాబట్టి గురువుని మనం ఎప్పుడు కూడా ఆశ్రయించాలి అని తెలుసు. గురువు ప్రాముఖ్యత తెలిసింది కదా. మన ధర్మశాస్త్రాలన్నీ కూడా గురు శిష్య సంబంధంతోనే ఉన్నాయి. నారదుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, అదే మన ధ్రువుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, వీరందరి కథలు మనకి తెలుసు. అయితే చిన్న కథ చెప్పుకున్నాం. మరి ఆ గురువు ఎటువంటి వాడు అయి ఉండాలి? సత్పురుష గురువు అయి ఉండాలి. శ్రీరాముడు అంటే ఎవరు? ఎందుకు ఆయనకి అంత పేరు? ఏదో రాజ్యాన్ని పాలించాడు, పెద్ద ఆయన పేరు ఎందుకట? రామో విగ్రహాన్ ధర్మ. ధర్మం పేరు చెప్తే మాకు అర్థం కావట్లేదు. ప్రతివాడు ధర్మం అంటాడు, కానీ మాకు అక్కడ చూడడానికి ఎవడు కనపడలేదు. ధర్మం చూపించగలరా అంటే అప్పుడు వాల్మీకి చెప్పారు, నాయన ఉన్నాడు ఇక్కడే, ప్రపంచం అంతా చూసిన ఊరినే అంతా కుళ్ళిపోయింది అనుకో బాబు, ఉన్నాడు, కొన్ని మహానుభావుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడు, ఆయన ధర్మం ప్రతిరూపం ఆయన అని చెప్పడం జరిగింది. అప్పుడు దానిపైన రామాయణం, ఆయన ప్రయాణం రామాయణం, రాముడి యొక్క జీవిత ప్రయాణాన్నే రామాయణం అని అన్నాం. అలాగే మనకి సత్పురుష గురువు ఎలా ఉండాలంటే, గురు విగ్రహాన్ ధర్మ గ్రంథాల అని చెప్పొచ్చు మనం. ధర్మ గ్రంథాల్లో ఏం చెప్పిందో అది ఆయన ఆచరిస్తూ ఉండాలి. చెబుతూ కూర్చోవడం కాదు, అది ఆచరించేవాడే సత్పురుష గురువు. వారికే వాక్శుద్ధి ఉంటుంది. వారి వాక్శుద్ధికి వారి యొక్క అన్నీ శుద్ధిగా ఉంటాయి. కాబట్టి వారి చూపు కానీ, వారి మాట కానీ, వారి పలుకు కానీ మన జీవితంలో వెలుగుని ఇస్తూనే ఉంటుంది. గురువుతోనే కలకాలం కూర్చోక్కర్లా. గురువుని ఒకసారి స్మరించినా కూడా మనలో ఉన్న చింతలన్నీ పోతాయి. అలా అని ఒక్కసారి చూసి సరిపోతుందా? సరిపోదు. ప్రతిరోజు గుడికి వస్తాం, ప్రతిరోజు దేవుడిని చూస్తాం, అయినా మర్చిపోతుంటాం, మళ్ళీ తెల్లారి వచ్చేస్తుంటాం. ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే అది కూడా అలవాటుగా చేసుకోవాలి. ఎందుకంటే మన మానవ జీవితం అలవాట్లమయ్యాం. ఏదన్నా అలవాటు కాందే మన మనసుకి పట్టదు. కాబట్టి గురువు అన్న వారిని కూడా మనం అలవాటుగా చేసుకోవాలి. ఎట్లాగైతే గృహస్థాశ్రమంలో గురువు, భార్యాభర్త, పిల్లలు ఈ రకంగా జీవితాన్ని గడుపుతున్నామో, ఈ యొక్క మానవ జీవితానికి మన ముక్తి కోసం, ఇహంలో శాంతి కోసం కూడా గురు శిష్య సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అలా గురు శిష్య సంబంధం లేని జీవితాలు గాలి కొట్టుకుపోయి ఎటో కొట్టుకుపోతూ ఉంటాయి. అది గాలికి కొట్టుకుపోవడం అర్థం ఏమిటి? అది ఎగురుతున్నప్పుడు జైంట్ వీల్ ఎక్కినట్టుగా చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అది వెళ్ళి ముళ్ళ కంచి మీద పడితే అదే అంటాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది? గాలి వాటి బతుకు కాబట్టి. అదే ఒక ఆయన గురువు ఉన్నాడు అనుకో, అది గాలిరా బాబు, అది దాన్ని చూసి మోసపోకు, మోహం చెందకు, ఇరుక్కున్నావు అంటే మళ్ళీ ముళ్ళ కంచి మీద పడతావు, ఇక జీవితం అంతా కష్టమే. ఈ విషయాలు చెప్పేది గురువు. ఆ రకంగా మనకి ఒకసారి అంట ఇలాగే నారదుడికే డౌట్ వచ్చింది. నారదుడికి డౌట్ వచ్చి, నారదుడు సత్పురుష గురువు అండి. ఆయన సత్పురుషుడు. అందుకే నారదుడు ద్వారానే ఎవరైనా సరే ముక్తిని కానీ శాంతిని కానీ పొందారు. మన పురాణాలు కానీ ఏదన్నా తీసుకోండి. నారదుడు పరమాత్మను అడిగాడు, స్వామి అందరూ మా సత్పురుషుడు గొప్ప, సత్పురుషుడు గురువు గొప్ప అని అంటూ ఉంటారు. నేను కూడా ఒక ప్రతి చోట వింటూనే ఉన్నాను ఈ మాట. ఏమిటి అందులో గొప్పతనం? నాకేం అర్థం కావలేదు. సరే, ఈ విషయం నీకు తెలియాలంటే నువ్వు కింద భూమి మీదకి వెళ్ళు. అక్కడ ఒక చిన్న చీమ పాకుతూ ఉంటుంది, ఏదో పంచదార పలుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది, దాన్ని అడుగు చెప్తుందండి. ఈయనకి అర్థం కాల. అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏమైనా అర్థం కాలేదా ఏంటి పరమాత్మకి? మనకు అలా డౌట్లు వస్తాయిగా. మనం అనుకున్నదే చెప్పాలి గురువుగారు. గురువుగారిని క్వశ్చన్ వేస్తాం, ఆయన మనకు అనుకున్నది చెప్పేంత వరకు ఆయన పీకేస్తాం. చివరికి నేను అనుకున్నది చెప్తే అమ్మయ్యా అని వెళ్తాం అక్కడి నుంచి. అప్పటివరకు అక్కడి నుంచి కదలాం. ఎందుకంటే మనం చెప్పేదానికి గురువుగారు చెప్పేది విరుద్ధంగా ఉందనుకో, అసలు ఇది గురువే కాదండి, వాళ్ళన్న తోట ఏం చెప్పారు, కృష్ణుడు చేయలేదండి అన్ని అదో పనులు, ఏదో చెప్తారు అన్నీ చేయమని. రాముడు కూడా చెప్పుకోవాలా? ఇక రకరకాలు వాళ్ళకున్న అజ్ఞానాన్ని బ్రహ్మాండంగా అరుస్తూ ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళు మునిగిపోతే ఇంకోళ్ళు కూడా ముంచుతారు. పైకి తెలుస్తాం అనుకున్న వాడిని ఏం అక్కర్లా నాకు అన్నీ తెలుసని మునిగిపోతూ ఉంటారు. అర్థమైందమ్మా?
సరే అని ఏంటా అని పరమాత్మని అడిగింది అది కాదు, మళ్ళీ ఒకసారి వినండి అన్నాడు. అది మన పుర్లాగే. అంటే ఏమిటి? మళ్ళీ అదే సమాధానం. ఇక బాగోదు, ఆయన కోపం వచ్చిందంటే నేను అసలు భస్మం అయిపోతాను, నాకు మొత్తం అని చెప్పేసి ఆయన సరే అని వెళ్ళి భూమిలోకంలోకి వెళ్ళి అక్కడ ఏదో చీమ ఉంటే ఆ చీమని అడుగుతాడు, ఏమ్మా ఇట్లా పరమాత్మ పంపించాడు, అసలు సత్పురుషు గురువు గొప్పతనం ఏంటని. చచ్చిపోదు. ఆ మాట వినది చచ్చిపోదు. ఈయనకి భయం వేస్తుంది, ఇదేమిటిది బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుందామంటే జీవిని చంపేస్తాను నేను, ఈ పాపం నాకు చుట్టుకుంటుందామంటే పొరపాటున అని చెప్పేసి భయపడిపోయాడు ఆయన. సత్పురుషులు ఇప్పుడు భయపడతారండి. చిన్న తప్పు చేయడానికి కూడా వాళ్ళు చాలా భయపడిపోతారు. మనం అవలేలుగా చేసేస్తాం. చిన్న మంచి చేయాలంటే పెద్ద ఆలోచిస్తాం, కానీ చెడు చేయడానికి పెద్ద అవసరం లేదు. అది మనకి వంట పట్టి మన బ్లడ్ గ్రూప్ అది మన బ్లడ్ గ్రూప్ అది కాబట్టి పెద్ద పట్టించుకో. ఓకే, ఆ రకంగా అడిగితే చచ్చిపోయింది. అప్పుడు గౌవ పరిగెట్టుకెళ్ళాడు పరమాత్మ దగ్గరికి. అయ్యా నాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు కానీ, నాకు తెలియకపోయినా పర్వాలేదు కానీ, ఇట్లాంటి హత్యాపాతకాలను అయితే నా చుట్టూ పెట్టుకోలేను, అది దాన్ని చంపిన పాపం నాకే చుట్టుకుంటుందా అని అడిగాడు. అది కాదు, అక్కడ ఆ పక్కనే ఫలానా శాస్త్రి గారి ఇంట్లో చిలక వచ్చింది ఇవాళే, వెళ్ళి ఆ చిలకని అడుగు చెప్తుందంటాడు. సరే అని వెళతాడు. వెళ్ళాక చిలక ఇలాగేంటమ్మా సత్పురుషుడు గొప్పతనం చాటితే విష్ణుమూర్తి ఇలా చెప్పారు, మీ దగ్గరికి వెళ్ళమన్నారంటే అప్పుడు చిలక అది కూడా చనిపోయింది. ఇంకా ఆయనకి ఇంకా కంగారు బెంబేలు వచ్చేసేసి గబగబ పరిగెట్టుకెళ్ళాడు. స్వామి ఏంటిది అని. అవునా, ఆ పక్కన ఆవు ఉంది, ఆవు పుట్టింది, ఇప్పుడే పుట్టింది ఆవు దూడ, అక్కడికి వెళ్ళి ఆ ఆవు దూడని అడిగంటాడు. స్వామి ఇప్పటికే 2 పాపాలు, కొన్ని చిలక చేయమనుకుంటే పెద్ద పాపాలు ఉండవు, గోహత్యాపాతకం చుట్టుకుంటుంది, నాకు మళ్ళీ చనిపోయిందంటే నేను వెళ్ళి చెప్తే అడిగితేను మరి అంత పాపాన్ని నేను చుట్టుకోలేను అని అంటే, నువ్వు కూడా సంశయిస్తున్నావు నన్ను అంటాడు. లేదు స్వామి అని వెళ్ళాడు. వెళ్ళి అప్పుడే దూడ పుట్టింది. ఆ దూడ దగ్గరికి వెళ్ళి దూడని అడిగాడు, అమ్మ ఏంటి ఇలాగ పరమాత్మ దగ్గరికి పంపించాడు, ఏమిటి సత్పురుష గురువు యొక్క గొప్పతనం ఏమిటో అడిగితేనే ఆయన ఇక్కడ పంపిస్తున్నాడు మీ దగ్గరికి, ఏమన్నా చెప్తావా అనగానే అది కూడా చనిపోయింది. చనిపోయినట్టుగా ఆయనకి ప్రేతం అని భయం వేసింది. ఆ భయంతో మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళితే పరమాత్మ ఏమన్నాడంటే, ఇప్పుడే రాజుగారికి రాజకుమారుడు పుట్టాడు, నువ్వు వెళ్ళి అతను అడుగు, తప్పకుండా నీకు తెలుస్తుంది అని. మనిషి రూపం కదా, నీకు చెప్తారులే పదా అని అనేటప్పటికీ అక్కడికి వెళ్తాడు. ఆ బాలుడిని చూసి, ఇప్పుడు ఆ వాడు చనిపోయాడంటే రాజు నన్ను కదలనివాడు అక్కడి నుంచి, నన్ను బందికానాలు వేసి నాకు ఏ శిక్ష వేస్తాడు అని అంటే, ఏం భయపడకు నువ్వు వెళ్ళి అంటాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అడుగుతాడు. అడగంగానే చిరునవ్వు నవ్వుతూ, ఇంతకన్నా ఏం చెప్పాలయ్యా నీకు, ఆ చీమని నేనే, ఆ చిలక నేనే, ఆ దూడ నేనే, నిన్ను చూడబట్టి కదూ నేను నాకు మంచి జన్మ వచ్చింది. అది గురువు యొక్క గొప్పదనం. చూసినా చాలు. కాబోటే ఆ బంధం ఏర్పడిన తర్వాత చూడాలి, అప్పుడు ముక్తి కూడా గ్యారెంటీగా వస్తుంది. బంధం ఏర్పరచకుండా చూసినప్పుడు జన్మ మారుతుంది, మంచి జన్మ వస్తుంది, ఇప్పుడు మనం చూసిన కథలాగా. కానీ ఒక బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే అంటే ఏమిటి, ప్రతిరోజు గురువు ద్వారా పరమాత్మని కనుక మన మనసులో కదిలిస్తూ ఉంటే మనకి శాంతి అపరిమితంగా ఉంటుంది. అది పరమశాంతికి దారి తీస్తుంది. పరమశాంతి అంటే ఏంటి, దాన్ని మించిన శాంతి ఇంకొకటి లేదు. పరమానందం అంటే ఆనందం, అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదు. పరమ సుఖం అంటే అంతకు మించిన సుఖం ఇంకోటి లేదు. ఈ విషయాలు మనకి గురువు ద్వారా మనకి తెలుసుకోవాలి. మరి ఇంత గురువు విలువ తెలిసినా కూడా మరి చాలామంది గురువుని ఆశ్రయించకుండా ఎలా దెబ్బతిన్నారో కూడా చూద్దాం. దుర్యోధనుడు ఇవాళ ఎందుకని ఈ కలియుగం ఇంత భయంకరంగా ఉంది? గురువు లేక, గురువు శిష్య సంబంధం లేక ఇక్కడంతా కూడా భయంకర పరిస్థితిలో ఉంది ఈరోజు కదా. ఎందుకని? దుర్యోధనులు ఎక్కువైపోయారు, సుయోధనులు ఎక్కువైపోయారంటే అర్థం ఏమిటంటే, మనకి అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. 2 రకాలైన ఆశ్రమాలు ఉన్నాయి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత మన సనాతన ధర్మం ప్రకారంగా గృహస్థాశ్రమం అన్నా స్వీకరించాలి, సన్యాసాశ్రమం లేదా త్యాగాశ్రమం అన్నా స్వీకరించాలి. ఆశ్రమము అంటే నియమాలతో, ధర్మ నియమాలతో కూడినది అని అర్థం. ఆశ్రమం అంటే ఇప్పుడు వృద్ధాశ్రమం అని కూడా అంటున్నాం. అంటే వృద్ధులు అక్కడికి వెళ్ళిన తర్వాత
నేను చక్కగా 20 ఏళ్ల యువకుల్లా గెంతడానికి ఏం చేయాలని అడగడం కాదు. వృద్ధుడికి సంబంధించిన ఆశ్రమ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరిస్తూ భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ మితంగా తింటూ మితంగా మాట్లాడుతూ మితంగా ఆలోచిస్తూ ఎప్పుడు పరమాత్మ ఆలోచనలోనే ఉంటూ ఉన్నట్లయితే ఆ సౌకర్యం అక్కడ కల్పిస్తారు. కాబట్టి దాన్ని వృద్ధ ఆశ్రమం అన్నారు. అలాగే గురువులుండే వాటిని కూడా ఆశ్రమాలు అని గురుకులాశ్రమాలు అంటాం. అంటే ఆశ్రమం అంటే ధర్మ నియమాలతో కూడినది ఆశ్రమం. ఇవాళ వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుందంటే కారణం ధర్మ నియమాలు లేవు కాబట్టి ఆటోమేటిక్గా విచ్ఛిన్నం అయిపోతాయి. మంచంకి వాళ్ళకి స్క్రూల్ మీద ఇప్పేస్తే ఏమవుతుంది? మంచం పడిపోద్దా? పైకి బాగుంటుందా? ఆటోమేటిక్గా పడిపోతుంది. అదే రకంగా ధర్మ నియమాలు లోపించడానికి వలన ఇప్పుడు కలియుగంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మరి గృహస్థాశ్రమం అంటే ఏంటి? 4 పురుషార్థాలు. ఏమిటవి? ధర్మ అర్థ కామ మోక్ష. అది ఎవడో చెప్పలేదండి. మా గృహస్థాశ్రమం అందరూ ఎంటర్ అయిపోయి సీనియర్ అయిపోయాం. 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా అయిపోయింది మాకు. ఇదేంటి కొత్తగా చెప్తున్నారు అంటే మీకు మంత్రాల్లో చెప్పారు, అప్పుడు ఆ స్పీడ్లో మర్చిపోయారు, వినలేదు. అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ఆయన పంతులు గారు ఆయనకి చదువుకున్నాడు. ఆయనకు వచ్చే డబ్బుల కోసం సత్యం. ఆయనకి కావాల్సిన డబ్బుల కోసం ఆయన చదివేశాడు. మన గోళ్ళలో మనం ఉండి అదే పట్టించుకోవాలా. వచ్చిన గెస్టులు చూసుకుంటా పెళ్ళి కదా అని ఆనందంలో సరే అని ఊగొట్టేశాం. కానీ యాక్చువల్గా తర్వాత ఇంత పరీక్ష ఉంటుందన్న విషయం మనకి తెలియదు. సో ఈ 4 ధర్మాలని మనం ఫాలో అవ్వాలి. ఇవాళ కలియుగంలో ఏం జరిగింది? ధర్మం పోయింది, చివరిలో మోక్షం కూడా ఆటోమేటిక్గా పోద్ది. ధర్మం పోతే ఆటోమేటిక్గా మోక్షం కూడా పోతుంది. మధ్యలో ఏం మిగిలాయి? అర్థము కామం. ఈ రెండిటి వలన ఈర్ష్య, అసూయ, తృష్ణ విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల ఏమవుతుంది? మన నడవడికలో, ఆలోచనలో, ఆచరణలో అన్నీ కూడా తప్పటడుగులు వస్తూ ఉంటాయి. ఈ తప్పటడుగుల వలన మన సరైన దారిలో నడవలేము, చతికిలి పడిపోతాము, లేదు ప్రమాదానికి లోనవుతాం. ప్రమాదం వచ్చి మీద పడుతున్నా అక్కడి నుంచి మనం తప్పించుకోలేము. సరిగ్గా నడవలేని వాడు ఏమవుతాడు? ఇల్లు కాలిపోతున్నా బయటికి పరిగెట్టి వెళ్ళగలడా? వెళ్ళలేడు. దానికి వాడు బలైపోతాడు. అట్లాగే మనం కూడా జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క పురుషార్థాలని మనం ఆచరించకుండా ఉంటామో, ఈర్ష్య అసూయలతో మండిపోతూ ఉంటామో, అందులోనే కాలిపోతూ ఉంటాము ఎంత వయసు వచ్చినా కూడా, దానివల్ల మనం అనుకున్న గమ్యాన్ని చేరలేము. ఈ రకంగా మనం ఈ పురుషార్థాలని తెలుసుకున్నాం. దాని కారణం వల్ల ఈర్ష్య అసూయ కూడా పెరిగాయి. మరి గురువు వచ్చి ఏం చేస్తారు? జ్ఞానాన్ని అందిస్తారు. ఏమి జ్ఞానం అందిస్తారు? మనము ఈ శరీరం అన్నది అశాశ్వతమని, ఆత్మజ్ఞానం అని, ఆత్మసత్యం అని ఇట్లా చెప్తూ ఉంటారు. మన పురాణాల ద్వారా కూడా ఆ విషయాలను మనకు అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు వచ్చాను ఆ పాయింట్కి? దుర్యోధనులు సుయోధనులు ఎక్కువైపోయారు. సుయోధనుడికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే. రాజ్యం ఎక్కువే, పదవి ఎక్కువే, డబ్బులు ఎక్కువే, ఈర్ష్య అసూయ ద్వేషము కూడా దానికన్నా ఎక్కువ. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? అరిషడ్ వర్గాలతో ఉన్నవాడు ఎంత ఆస్తిపరుడైనా, ఎంత పదవి ఉన్నా వాడు చివరికి పతనాన్నే పొందుతాడు. మరి ఆ సుయోధనుడిని ఎంకరేజ్ చేసినటువంటి గొప్పవాళ్ళు ఎవరండి? వాళ్ళ తండ్రి ఫస్ట్ ధృతరాష్ట్రుడు. వాడు చూసి చూడనట్టుగా నా కొడుకు బాగుంటే చాలనుకున్నాడు. కానీ వాడు ఈర్ష్య అసూయలకి హెల్ప్ చేశాడు, కానీ సాయం చేశాడు. కానీ వాడి యొక్క జీవితంలోనూ ఆనందం లేదు, వాడికి తర్వాత ముక్తి ఎలా గ్యారంటీ లేదు. కానీ వాళ్ళ అమ్మ చెప్పింది ఎవరు? గాంధారి. అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళితే ఆవిడ ఏమన్నది? నాయన ధర్మం ఎటుంటే అటే గెలుస్తుంది. ఎందుకంటే ధర్మం వైపే భగవంతుడు ఉంటాడు. భగవంతుడు సైడ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే విజయాన్ని పొందుతారు. అప్పుడు మన వాళ్ళు ఏమంటారు? కలియుగ వాసులంతా ఎవరు? ఈ ఈర్ష్య అసూయలతో బతుకుతున్న వాళ్ళంతా ఏం ఆనందించారండి? అడవుల్లో పడి ఏడ్చారు, వీడు శుభ్రంగా చివరి వరకు హాయిగా రాజభోగాలు అనుభవించాడు కదా అని చెప్తూ ఉంటారు. దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఆనందం అన్న దాన్ని ఎవరూ మెజర్ చేయలేము. నేను దానికి ఆన్సర్ చెప్తే ఎంతమంది అంగీకరిస్తారు నాకు తెలియదు. కానీ భగవంతుడి ఆనందం ఏ ఆనందం అని చెప్పాం?
పరమానందం అని చెప్పాం. ఆ ఆనందాన్ని భూమిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. ఏంటండి అంత ఆనందంగా ఉన్నారు? ఏమన్నా మంచి కారు కొన్నారా? లేకపోతే ఇల్లు కొన్నారు ఏంటండి? 4 ఎకరాలు కొన్నారా? లేదా బంగారం కొన్నారా? ఏం లాటరీ తగిలిందా? ఈయన అంత ఆనందంగా ఉన్నారు? లేదురా ఆనందంగా ఉన్నారు. కుదరదండి అట్లా, ఏదో చెప్పాలి మీరు అలా ఆనందంగా ఉంటే ఎట్లా అండి? ఇందులో ఏదో ఉంటేనే కదా ఆనందంగా ఉండేది అని అంటారు. ఎందుకంటే వీళ్ళకి ఆనందం అన్నది వీటి ద్వారానే, విషయాల ద్వారానే తెలుసు, కానీ పరమానందాన్ని వాళ్ళు ఇంకా చవి చూడలేదు. పరమానందాన్ని చవి చూడని వాడికి, పాయసం అంటే తెలియని వాడికి మనం పాయసం ఇచ్చినా కూడా వాడికి చిత్తుతో మూసేస్తాడు. ఎందుకని? వాడికి అప్పటివరకు అలవాటు ఉన్నాయి వేరు, ఇది పెడితే వాడి చికాగ్గా ఉంటుంది. అవునా? ఎవరైనా ఈ బాగా లిక్కర్ ఆల్కహాల్ తాగిన వాడికి పరమాణ ప్రసాదం పెట్టి తింటాడా? మసాలా గిసాలా కొట్టి ఏదైనా ఉంటే తింటాడు కదా. వాడిని తీసుకెళ్ళి నువ్వు పాయసం పెట్టాడు, మొహం పెట్టి తింటాడా? చిచి అంటాడు. అలా ఉంది వాళ్ళ ప్రపంచం. అర్థం చేసుకోండి ఈర్ష్య అసూయలు ఎట్లున్నాయో, దానివల్ల మనం ఎంత బాధపడుతున్నామో అర్థం చేసుకోండి. సో ఆ రకంగా మన సుయోధనుడు ఆ రకంగా అయిపోయాడు. పరమాత్మ వచ్చినా కూడా ఏమయ్యా నువ్వు వాళ్ళు ఏం అడగడం లేదు, వాళ్ళ క్షత్రియ వర్ణాశ్రమ పద్ధతి ధర్మం ప్రకారంగా వాళ్ళ క్షత్రియులు కాబట్టి వాళ్ళకంటూ ఒక చిన్న రాజ్యం ఉంటే దాన్ని పరిపాలించుకుంటూ ఉంటారు. 4 గ్రామాలు ఇవ్వవయ్యా, 5గురికి సర్పంచులుగా బతికేస్తారు అన్నాడు. 4 పంచాయతీలు వాళ్ళకి రాజ్యం అంతా ఇవ్వక్కర్లేదు. 4 పంచాయతీలకి 5గురికి 5 సర్పంచుల కింద బతుకుతారు వాళ్ళు. నీ జోలికి రారు అంటే సూది మొన పోల్చినంత కూడా నేను ఇవ్వను. ఈర్ష్య అన్నది అంత విపరీతంగా ఉంటుంది. ఆ ఈర్ష్య ఉన్నవాడు ఎలా ఉంటాడంటే తన మంచి గురించి ఆలోచించడు, ఎదుటివారి చెడు గురించే ఆలోచిస్తాడు. వాడికి శాంతి ఎక్కడ వస్తుంది? రాదు. కనిపిస్తుంటాడు బయటికి టిప్ టాప్గా, చాలా అలవాటు చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటా అబ్బో ఈ చాలా టాప్ అండి, ఏం టాప్ లేదు. వాడి ప్రతి క్షణం అశాంతే. వాడికి వేగులు ఉంటారు చుట్టూ, అందరి ఇన్ఫర్మేషన్ లాక్కు రావాలి, వీడికి చెప్పాలి. చెప్తూ ఉంటే దాని మీద వీడేమో ఇది చేస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళడు, బయట తిరుగుతుంటాడు రోడ్ల మీద. ఏమిట్రా అంటే అన్ని ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి కదండి అంటాడు, ప్రజాసేవ అంటాడు, ఏదేదో చెప్తూ ఉంటాడు. అసలు కాదు విషయం, అది కాదు. ఈర్ష్య అసూయలు విపరీతంగా మనసులో ఉండి వాడి ప్రవర్తనలో చాలా తేడా ఉంటుందన్నమాట. సుయోధనుడు కూడా అలాగే ఈర్ష్య అసూయ విపరీతంగా పెరిగిపోయి మనిషిలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి చెప్పినా కూడా, అంటే దేవుడు అందరి మీద కరుణ ఉంటుందని చెప్పడం కోసం విషయం చెప్తున్నాను అన్నమాట. వాడికి ఎట్లా గురువు లేడు ఆ సుయోధనుడికి. ఎవరండి ఆయన గురువులు? ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఇక మరి భీష్ముడు కూడా తాతయ్య గురువు గారే. మరి ఇంత మహానుభావులంతా ఆయన సైడ్ ఉన్నారు. అయినా కూడా వాళ్ళ మాట విన్నాడా? వినలేదు. పోనీ వాళ్ళు ఏం చెప్పారా? చెప్పలేదు. వాడు సత్పురుష గురువులా? కాదు. ఇక్కడ తెలుసుకోండి, గురువు సత్పురుష గురువు మధ్య తేడా ఏమిటో తెలుసుకోవాలి. సరే, అక్కడికి అది అయ్యింది. ఏమిటి? గురువులు ఇట్లాగా. ఆఖరికి కురుక్షేత్ర యుద్ధంలో కూడా భగవద్గీతలో చెప్తాడు మొదటి అధ్యాయంలో ద్రోణుడికి, చూసావా మీ వాళ్ళంతా ఎట్లాగా మీ వాళ్ళు నీ ఇష్టమైన శిష్యులు చూడు ఎలాగ ఎంతమంది సైన్యం ఎలా ఏర్పాటు చేస్తావు చూసావా, మరి నువ్వు సరిగ్గా యుద్ధం చేయాలి అని గురువునే మందలిస్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. ఏమైనా అర్థం ఉందా అంటే అడు పొగరు. దాన్ని ఏమంటారు? పొగరు, మదం. ఈ మదము పొగరుతో ఉన్నాడు, ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల ఏమైంది? అతనికి తల్లి మాట చెవికెక్కలేదు, గురువులను అపహాస్యం చేశాడు. అది గురుద్రోహం అన్నమాట. ఈ గురుద్రోహం వలన అతనికి పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. మ్యాక్సిమం స్వర్గం వరకు వెళ్ళాడు దుర్యోధనుడు. ఎందుకు ఎలా వెళ్ళగలిగాడు స్వర్గం వరకు? ధర్మమా? దుర్యోధనుడు ధర్మమా? వీరమరణం ఏం పొందలేదు కదా. అంటే మీలో ఉన్న భావాలు బయటకు రావాలని కాసేపు ఆగుతున్నాను అంతే. తల్లి ఆశీర్వాదం లేదు. తల్లి ఆశీర్వాదం ధర్మానికి ఇచ్చింది, కొడుకు ఇవ్వలేదు. ఎలాగ స్వర్గానికి ఎలా వెళ్ళగలిగాడు? సరే, మనం చెప్పనా? ఏం జరిగిందంటే
ఇదొక ఏదో లోపాయకార ఒప్పందం లాగా, ఓపెన్ ఒప్పందం. కొట్టుకుందాం కానీ దెబ్బ తగలకుండా కొట్టుకుందాం అనుకుంటా ఒక్కసారి. కొంతమంది అదొక సరదాగా కుస్తీ పడతాం కానీ రే కొట్టుకుందాం కానీ ఎవరు దెబ్బలు కట్టకూడదు రోయ్ అంటుంటారు. ఆ టైప్లో కురుక్షేత్రం చేస్తున్నప్పుడే ధర్మక్షేత్రే కురుక్షేత్రే స్థలాన్ని, అటువంటి స్థలాన్ని ఎన్నుకున్నారు. అక్కడ దేవతలందరూ కూడా యజ్ఞయాగాలు చేసినటువంటి స్థలం అది. అక్కడ ఎవరు చనిపోయినా వాళ్ళందరూ మినిమం గ్యారంటీ స్వర్గం. ఆ రకంగా దుర్యోధనుడికి స్వర్గం లభించింది. దుర్యోధనుడికే కాదు, అక్కడ చనిపోయిన ప్రతి సైనికుడికి కూడా స్వర్గం లభించింది. అది ఎన్నాళ్ళు ఉంటుంది మళ్ళీ, అది వేరే, ఆ కథ వేరే. స్వర్గానికి కూడా లిమిట్ ఉంటుంది కదా, అది తర్వాత విషయం. చూసారా? అంటే ఏంటనమాట, ఎవరైతే తను కొంత కోరికల వరకే లిమిట్ అయిపోతారో వాళ్ళు స్వర్గం వరకు వెళ్ళగలరు. ముక్తి అన్నదానికి వెళ్ళలేరు. అంటే 4-5 డబ్బులుంటే సొంత జట్టు వేసుకొని వెళ్ళొచ్చు వేరే ఊరికి కదా, అంతే తప్ప అంతకు మించి వాడికి పెద్ద మృత్యువు నుంచి బయటపడగలడా, పడలేడు. వాడి జట్టులోంచి వాడు పడిపోతుంది, వేరే విషయం. కానీ అటువంటి ఆపద ఎప్పుడు ఉంటుంది కదా. ఎంత జట్టులో వెళ్ళినా, నువ్వు పడవలో వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా ఆపద అన్నది ఎప్పుడు అందరికీ కామనే, అందరికీ ఒకటే ఉంటుంది. అదే రకంగా ఎవరైతే ఈ మెటీరియల్ అంటే ఈ భౌతికమైనటువంటి వాటి వెనకాల, లౌకిక వాటి వెనకాల పరిగెడుతూ ఆసక్తి ఎక్కువ పెంచుకుంటూ ఉంటారో, భగవంతుని ఆశ్రయం గురువు ద్వారా ఎవరైతే ఆశ్రయించారో, గురువుని ఆశ్రయించిన వారికి పట్టే గతి అది ఇలాగే ఉంటుందన్నమాట. దుర్యోధనుడే మనకి ఆఖరికి భగవంతుడిని కూడా వ్యతిరేకించాడు. భగవంతుడిని వ్యతిరేకించడం అంటే ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడు. రాయబారానికి వెళితే ఏం జరిగింది? వాడినే బంధించి, శ్రీకృష్ణ పరమాత్మనే బంధించి లోపల పెడదామని చూశాడు. అంటే ఏం జరిగింది? అంత స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏ స్థాయికి వెళ్తారు? అహం ఏ స్థాయిలో ఉంటుందంటే పరమాత్మ వాడి మొహమా, వాడు కాల్చి పడేస్తాం అంటారు. ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళంతా. కాబట్టి ఇటువంటి వాళ్ళతో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. దాన్నే కుసంగము అని అంటారు అన్నమాట. ఈ అన్ని విషయాలు గురువుగారు మనకు తెలియపరుస్తాడు. అందుకని గురువు దగ్గరికి వెళుతున్నప్పుడు వాడు ఏదో మనిషి ఏదో చెప్తాడులే మన అని అనుకోకుంటే మటుకు మనకేం అందదు. గురువు అంటే అజ్ఞానం తొలగించేవాడు. నాలో ఉన్న అజ్ఞానం తొలగించడానికి గురువు తప్ప వేరే దారి లేదు. ఈ అజ్ఞానం తొలగించుకుంటే తప్ప నాకు శాంతి అన్నది రాదు. ఈ శాంతి రాకపోతే ముక్తి అన్నది అస్సలు గ్యారంటీ లేదు. ఈ విషయాల్ని మనం గ్రహించడానికే గురువుని మనం ఆశ్రయించాలి. కాబట్టి అందుకని గురు బ్రహ్మ. అలాగే 3 కథలు ఇంకా గురుద్రోహం గురించి చెప్పుకుందాం. మీకు తెలిసిన ఒక కథ చెప్పండి గురుద్రోహంలో. ఎందుకు చెప్తున్నట్టు 2 విషయాలు తెలిస్తే కానీ గురువు గురించి విషయం అర్థం కాదు మనకి. అందుకని చాలామంది మన గురువుని కవర్ చేయం. పరశురాముడు, కర్ణుడు ఏం చేశాడు అంటే గురువుని ఏ రకంగా ఆశ్రయించాలో తెలుసుకోవాలి. దానికోసం చెప్తున్నాను నేను. గురువుని ఆశ్రయించే విధానంలో కనుక ఏమాత్రం లోపం ఉన్నా దాని వలన మనకి రివర్స్ అవుతాయి కొన్ని విషయాలు. పరశురాముడు ఏం చేశాడు? క్షత్రియులకి బోధించడు. పరశురాముడు ఎవరికి బోధిస్తాడు? ఓన్లీ బ్రాహ్మణులకే బోధిస్తాడు. అది తెలిసి కూడా కర్ణుడు తాను బ్రాహ్మణుడిగా నటిస్తూ అతని దగ్గరికి వెళ్ళాడు. అతను అంకిత భావం చూసి చాలా బాగా వింటున్నాడే ప్రవచనం, అన్ని రోజు చెప్పంగానే హోంవర్క్ వచ్చేస్తున్నాడు, నన్ను మెప్పిస్తున్నాడు. గురువుని మెప్పిస్తే అన్ని మంచి ఫలితాలు వస్తాయి కదా, ఆశీర్వాదమే. గురువు మెప్పి పొందామంటే అది ఆశీర్వాదం. అలా సంతోషించి పరశురాముడు శ్రేష్టమైన బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చాడు. బాగా మెప్పించేప్పుడు ఏం చేశాడు? సీక్రెట్ ఏదైతే అల్టిమేట్ అస్త్రం ఉందో బ్రహ్మాస్త్రం, దాన్ని ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒళ్ళో విశ్రాంతి తీసుకుంటే ఏం జరిగింది? ఒక పురుగు కర్ణుడి తొడలోకి చొచ్చుకుపోయింది. కర్ణుడు ఆ నొప్పిని మౌనంగా భరించాడు. అటువంటి బాధను ఒక యోధుడు మాత్రమే సహించగలడని తెలుసు పరశురాముడికి. తెలిసేమన్నాడు? కర్ణుడి మోసాన్ని కనిపెట్టి శాపం ఇచ్చాడు. ఏమన్నాడు? అత్యవసర సమయంలో నీకు ఇది పని చెయ్యదు అని చెప్పాడు. చూసారా ఏమైందో? అంటే గురువుని ఆశ్రయించే పద్ధతి కూడా ఉంది. సరే, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? గురువును మోసగించి పొందిన జ్ఞానం ఆశించిన ఫలాన్ని ఇవ్వదు, లక్ష్య సిద్ధి జరగదు. ఎప్పుడైతే లక్ష్య సిద్ధి జరగదో మళ్ళీ మా శ్రీలత గారు బాగా చెప్తారు, నెక్స్ట్ జన్మ
బెటర్ లక్. అది మనిషి జన్మ అయితే, మనిషి జన్మ వస్తే మీరు చెప్పేది, లేకపోతే 84 లక్షలు అయిన తర్వాత అప్పుడు చూసుకుందాం. ఏమ్మా అంటే ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, గురువును మోసగించి పొందిన జ్ఞానం ఆశించిన ఫలితం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. గురువుని చాలా మనసా వాచా కర్మణ ఆశ్రయించాలి. అంటే వారు మనసులో వారు ఆలోచించేటప్పుడు కూడా గురువు ఎడల భక్తిభావం, అంకిత భావం ఉండాలి. ఆలోచనలో కూడా, మాటలో కూడా గురువుతో మనం సంయమనంగా మాట్లాడాలి. ఆచరించేటప్పుడు కూడా వారి ఎడల వినయ విధేయతలతో వారి మాటే వేదంగా మనం భావించాలి. భావించకపోతే మనకి రివర్స్ జరుగుతుంది. అలాగే రెండో కథ చూద్దాం. ఇంద్రుడు, బృహస్పతి. ఒకసారి ఇంద్రుడు అధికారం వచ్చింది, ఒకసారి ఇంద్రుడు పదవి కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత బృహస్పతి ఉపాయాలు చెప్తాడు, దాని ద్వారా మళ్ళీ పదవిని తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత ఏం జరుగుద్ది, మనలో పొగరు వచ్చేస్తుంది కదా. పొగరు, దాని తాలూకు సంబంధించిన దాని సిస్టర్స్, కజిన్స్ అందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ వచ్చేసి ఇంట్లో ప్రవేశిస్తారు. ప్రవేశించేటప్పటికి మన గురువు గారు ఎవరు, ఇంద్రుడు ఏం చేశాడు, బృహస్పతి అక్కడికి వెళ్తే లేచి నిలబడలేదు. దేవతల గురువు ఆయన. ఈ విజయానికి కారణం బృహస్పతి. వెళితే అతను నిలబడలేదు, అతని స్వాగతం కూడా పలకలేదు. బృహస్పతి, గురువులు ఏం మాట్లాడరండి, మౌనంగానే ఉంటారు. కానీ గురువుకి అప్రసన్నత జరిగితే మటుకు, కొంచెం కూడా అప్రసన్నత గురువుకి జరిగిందంటే మటుకు అది విపరీతమైనటువంటి దారుణాలకు దారితీస్తుంది. దానికి వాళ్ళే మనకి కడుక్కోవాలి. ఈ జన్మ నెక్స్ట్ జన్మ అన్నది మనకు తెలియదు, భగవంతుడి అకౌంట్ కాబట్టి అది ఎవరూ చెప్పలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు విషయంలో. అయితే తన గురువు ఆశీస్సులు లేకపోవడంతో ఇంద్రుడు తన బలాన్ని కోల్పోయాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఉద్బోధలు, సద్బోధలు, సద్భావాలు అన్నీ కూడా గాలికి ఎగిరిపోయాయి. ఉఫ్ అని ఎగిరినట్టు అన్నీ ఎగిరిపోయాయి. అవన్నీ ఇన్నాళ్ళు తనను కాపాడాయి అన్న విషయం అతనికి అర్థం కాలేదు. ఎప్పుడైతే ఇవన్నీ గురువు యొక్క గొడుగు ఎగిరిపోయిందో అప్పుడు మన వాడికి సినిమా కనిపించింది. సినిమా కనిపించి ఏమైంది, మళ్ళీ దేవతలు అసురుల చేతిలో ఓడిపోయారు. చూసారా, ఓడిపోతే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, గురువు పట్ల అగౌరవానికి దారితీసే అహంకారం జ్ఞానం, ఐశ్వర్యం మరియు రక్షణను కోల్పోవడానికి దారి తీస్తుంది. మనలో జ్ఞానం పోతుంది, ఐశ్వర్యం పోతుంది, అలాగే రక్షణ, షెల్టర్ అన్నది కూడా పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమా అదే రకంగా నహుషుడు తెలుసు కదా, నహుషుడు ఇంద్రుడు అవుతాడు తెలుసు కదా. అయితే అధికార మదంతో అతను తన పల్లకిని మోయమని, నహుషుడు తెలీదా, కొండ చిలువై పడిపోతాడు కదా వాడు. నహుషుడు కొండ చిలువై వినండి, ఇప్పుడు కథ వినండి. నహుషుడు తాత్కాలికంగా స్వర్గానికి అధిపతి అవుతాడు ఇంద్రుడు లేనప్పుడు, అది తాత్కాలికంగా. అయితే అధికార మతంతో తన పల్లకిని మోయమని గొప్ప ఋషులను ఆదేశిస్తాడు. వీడికి రాక పదవి వచ్చింది కదా, వచ్చేటప్పటికి వాడికి పొగ తలకెక్కి గొప్ప వాడు ఋషుల్ని ఆదేశించాడంటే తన పల్లకిని మోయమన్నాడు. అంతే కదా. ఎందుకని ఎలాగ మాట్లాడలే ఈ ఋషులు, గురువులు ఇలాంటి వాళ్ళు వాడిని ఏ రకంగా హింసించవచ్చు అని చెప్పి. అంతే కదా, వీళ్ళు ఏం జరిగినా మాట్లాడరు, మౌనంగా ఉంటారు తప్ప ఎదురు వాళ్ళ గురించి చెడుగా చెప్పడం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యరు, బురద చల్లడాలు అవి చెయ్యరు. అలాంటప్పుడు ఋషుల్ని ఆదేశించాడు. అగస్త్య మహర్షి తన పొట్టితనం వల్ల నెమ్మదిగా నడుస్తుంటే అతను తన్ని సర్ప అని అరిచాడు. అగస్త్యుడు, అందులో ఒక ఋషుడు ఎవరు, సప్త ఋషుల్లో అగస్త్యుడు ఒకడు. అగస్త్యుడితో ఆ పల్లకిని మోయించి కాలుతో తంతు సర్ప అన్నాడు. చూడండి పొగరు ఏ రకంగా ఉంటుంది. పొగరు అన్నది ఒక్కసారి వదిలేసామంటే దాన్ని మనం ఎక్కడికి పట్టుకుపోద్ది అంటే, 1వ అంతస్తు నుంచి పడాల్సిన వాళ్ళు ఎక్కడి నుంచి పడతాం, 100వ అంతస్తు నుంచి పడతాం. 1వ అంతస్తు నుంచి పడితే మహా అయితే కాలు కొట్టుకుపోతుంది, లేదా చిన్న ఫ్రాక్చర్ అవుతుంది, 4 నెలలు 3 నెలలు మంచం మీద ఉంటాం, ఆ తర్వాత మామూలుగా నడుస్తాం. కానీ వీడు 100వ అంతస్తు పడిపోతాడు. ఒక్కసారి డామ్మని పడతాడు, వీడి కోరికలు అన్నీ ఉంటాయి, అది పడిపోతున్నా అనుకుంటే అన్నీ గుర్తొస్తాయి. బ్యాంక్ అకౌంటు, బ్యాంక్ లాకరు ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఎన్ని గుర్తొచ్చినా డామే చివరికి కదా, పటాపంచలు అయిపోతుంది జీవితం. అర్థమైంది కదా. ఈ రకంగా అగస్త్యుడు నహుషుడు సర్పంగా మారి స్వర్గం నుండి పడిపోవాలని
శపించాడు. సర్ప అన్నాడు కదా, అనగానే వెంటనే శపించాడు. అప్పటి వరకు భరిస్తాడు, ఎవరైనా సత్పురుషుడు భరిస్తారమ్మా, సత్పురుష గురువు భరిస్తారు. కానీ కోపం ప్రసన్నత ఒక్కసారి కోల్పోయారంటే మటుకు తిరుగులేని, అందుకని వాక్శుద్ధి అంటాం కదా. గురువుకి ఏముంటుంది? వాక్శుద్ధి ఉంటుంది. వాక్శుద్ధి అన్నదాన్ని జాగ్రత్తగా మనం ఆశీర్వాదానికి వాడుకోవాలి, కానీ దాన్ని కోపం అంటే అదే శాపంగా వాడుకోకూడదు. అది ఆ రకంగా అహంకారంతో జ్ఞానవంతులైన ఋషులను అగౌరవపరచడం పతనానికి దారితీస్తుంది. మనం ఏం చేస్తామంటే గురువుని ఎంత బాగా గౌరవిస్తామో తెలియకుండా అంత అగౌరవపరుస్తాం. ఎక్కడో చిన్న భావం ఉంటుంది. ఉదాహరణకి మన గురువు వచ్చే టైంకి మనకి చాలా మేలు కూర్చేటటువంటి మనిషి ఇంటికి వచ్చాడు అనుకోండి. గురువు గారు ఆ టైంకి వస్తానని చెప్పాడు, కానీ మన అసలు జీవితంలో మన పైకి లేపుకొచ్చిందే క్యాండిడేటే అతను వస్తారని అదే టైంకి వస్తానని చెప్పాడు. మనం ఎవరికి అబద్ధం చెప్తాం ముందు? ఆ గురువు ఎప్పుడైనా వస్తాడు, వీడి పొందా ఏముంది, వాడు ఎక్కడైనా పడి ఉంటాడు, అమ్మో వీడు రాకపోతే ఎట్లాగా విఐపి ఆయన. ఇప్పుడు విఐపి ఎవడయ్యాడు మనసులో? గురువు తప్ప అందరూ విఐపీలు అయిపోయారు. దానివల్ల నష్టం ఎవరికి? మనకి. ఎందుకు? ఎలా నష్టం? ఎలా చెప్తారు నష్టం అని? ఎప్పటి నుంచో చూసినా క్యాండిడేట్ వస్తుంటే వాడు లాభం ఇస్తుంటే నష్టం ఎలా చెప్తారు మీరు? తెలిసింది కదా, ముందు కథలు అనుకున్నాం కదా, ఉన్నాయన్నీ పోతాయి. అప్పటి వరకు ఏదైతే అన్నీ వచ్చాయో అవన్నీ ఒకటొకటిగా శాంతల్లా అశాంతిగా మారిపోద్ది, పుణ్యం వల్ల పాపం కింద మారిపోద్ది, ఆనందం వల్ల దుఃఖం కింద మారిపోతుంది. దానికి కూడా రెడీ అయిపోతాడు వీడు. తర్వాత అంటే గురువు విషయం తెలియకపోతే వాడు ఏమనుకుంటాడు అంటే చివరికి ఆ ప్రారంభం అండి, అందరికీ అలా అవుతుంటాయి. నాకు ఇంకా నయమండి, చిన్న స్టంట్తో పోయింది, పక్కవాడి క్యాన్సర్ తెలుసా, వాడు ఇవాళ రేపు పోతాడట. వీడికి ఎందుకు పక్కాడి సంగతి, నీ ఏడుపు నువ్వు ఏడవచ్చు కదా. ఈ రకంగా ఆనందపడుతూ ఉంటాం మనం, పక్కవాడితో పోల్చుకొని, మనకన్నా తక్కువ వాడితో పోల్చుకొని ఆనందపడతాం. కానీ మనకన్నా గొప్పవాడితో పోల్చుకోరా బాబు, నువ్వు ఇంకా ఎన్నాళ్ళు ఉండదు ఈ శరీరం నీతో అని చెప్పేటువంటి గురువుని వీళ్ళు అంటే చెప్తున్నాను. గురువు ఎడల మనకు తెలియకుండా ఎటువంటి విషయాలు చేస్తామో అక్కడే మీకు పరీక్ష, మన పరీక్ష అక్కడే జరుగుతుంది. గురువు పరీక్ష. వీడు ఎవరికి బరువు పెట్టిస్తున్నాడు నేను చెప్పక్కర్లా. ఇది శ్రీకృష్ణ తులాభారం సినిమా అందరూ చూసే ఉంటారు, అందరూ పెద్ద పెద్దవాళ్ళే కాబట్టి. అక్కడ పరీక్ష శ్రీకృష్ణుడు 2 భార్యలకే పెట్టేశాడు కదా. ఏమని? సత్యభామకి రుక్మిణికి పెట్టాడు. ఎవరు గెలిచారు? రుక్మిణి గెలిచి. ఏమి ఇచ్చిందట ఆవిడ? తులసాకులు బోల్డ్ ఉన్నాయి, తులసి వనమే ఉంది అక్కడ. ఆయనకి మొత్తం పీక్ ఒక ఆకుతోనే అంత గోల్డ్ అంత బంగారం అన్ని పోయినాయా? అర్థమైందా మీకు ఇప్పుడు? పరమాత్మ దేనికి లొంగుతాడో, దేనికి ఆనందపడతాడో, దేన్ని రక్షిస్తాడో, దేనితో కలకాలం ఉండి ఈ శరీరాన్ని దాటిస్తాడో, భవసాగరం ఎలా దాటిస్తాడో అని భగవంతుడి మహిమ తెలుసుకొని బతకడం ఎలాగో చెప్పేవాడు కేవలం గురువు మాత్రమే. కాబట్టి గురువు మహిమని విలువని తెలుసుకోవడానికి ఈ గురు పూర్ణిమ అన్నది ప్రతి సంవత్సరం చాతుర్మాసం ప్రథమంగా వస్తుంది. ఇది చాతుర్మాసంలో మొట్టమొదటిగా వచ్చేది తొలి ఏకాదశి తర్వాత గురు పౌర్ణమే వస్తుంది. ఎందుకని? ఈ 4 మాసాలు భయంకరమైన మాసాలు. దక్షిణాయనం. ఈ 4 మాసాలు విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన సబార్డినేట్స్ అయినటువంటి ఆయన కింద పనిచేసే దేవతలందరూ కూడా పెచ్చరిల్లిపోతారు. అందుకని దేవతలందరికీ మనం ప్రసన్నం చేసుకోవాలి. అందుకనే పండగలన్నీ చాతుర్మాసంలోనే వస్తాయి. అది దేవతల్ని సంతృప్తిపరచడానికి బాగానే ఉంది, కానీ పరమాత్మనే గట్టిగా పట్టుకుంటే దేవతలందరూ మనల్ని ఏమీ చేయలేరు. దానికి ఉదాహరణ తిరగలి పెసలు. తిరగలి పెసలు తెలుసమ్మా అందరికీ? తెలీదా? మీరు అమెరికా నుంచి వచ్చారా? అది అంటారా? నేను అడిగింది తిరగలి పెసలు అన్నాను. ఓకే, తిరగలి పెసలు ఆడించినప్పుడు కొన్ని పెసలు నలగవు, మధ్యలో ఉన్నవి నలగవు. అలాగే ఈ మాయామోహ ప్రపంచంలో ఈ చాతుర్మాసంలో దేవతల బారిన పడి నలిగిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు పండగలై చేసుకుంటూ ఉంటారు, వ్రతాలై చేస్తూ ఉంటారు. చేయాలి, ఏదో ఒక వ్రతం చేయాలి, నిష్ఠ ఉండాలన్నమాట. ఈ 4 నెలల్లో కనీసం శ్రావణ మాసం నిష్ఠగా ఉండమంటారు.
ఉపవాసాలు కానీ నాన్ వెజిటేరియన్ తినకపోవడం, కనీసం ఒక్క నెలన్నా ఉండండి అంటారనమాట. ఆ రకంగా దాన్ని అంటారు. చేస్తే కారణం ఏంటి? పరమాత్మను మనం పట్టుకున్నట్లయితే దేవతలు మనల్ని ఏమీ చేయలేరు, అదనమాట. కాబట్టి పరమాత్మ భక్తి ఈ 4 నెలలు గురువు ద్వారా ఎక్కువ సత్సంగాలు, పారాయణాలు ఎక్కువ జరుగుతాయి. ఈ శ్రావణ మాసం కానీ ఈ చాతుర్మాసంలో ఎక్కువ పారాయణాలు జరగడం కారణం అదే. దానివల్ల ఏం జరుగుతుందని మనం రక్షించబడతాం, ప్రొటెక్ట్ చేయబడతాం. ఇప్పుడు ఎవరైతే ఆ భగవంతుడి శరణంలో ఉంటారో, గురువుని ఆశ్రయిస్తూ సత్సంగాల ద్వారా ఉంటూ ఉంటారో వాళ్ళు మాత్రమే దాటగలుగుతారు. దక్షిణాయనం చాలా కొంచెం మనం దాన్ని ప్రిడిక్ట్ చేయలేం ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది. అందుకని ఎప్పుడు కూడా ఈ 4 నెలలు కేవలం భక్తికి మాత్రమే కేటాయించాలి. ఎందుకంటే హెడ్ మాస్టర్ లేని స్కూల్లో ఉంటుంది, విష్ణు యోగనిధుల్లో ఉంటాడు కాబట్టి దేవతలందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. యజమాని లేని ఆఫీస్ లాగా అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క తొలి వ్యాస పౌర్ణమి మనకి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఈ రకంగా రావడానికి కారణం మనం పరమాత్మ యొక్క మహిమను తెలుసుకోవడం, ఆ పరమాత్మ మహిమని చెప్పేటువంటి గురువు యొక్క మహిమను తెలుసుకోవడం, గురువు ద్వారా సత్సంగాలని మనం ఆశ్రయించడం. సత్సంగమే నాకు శరణు. ఎందుకని? గురువే నాకు పరమాత్మకి మధ్యలో వంతెన, వారధి. అదే కాదు, ఆయనే మోక్షానికి ద్వారము, మోక్ష ద్వారము గురువు. అదే కాకుండా పరమాత్మ చరణాలు, పరమాత్మ చరణాలను ఆశ్రయించండి అంటారు. దాని అర్థం ఏంటంటే పరమాత్ముడి చరణాలు అంటే గురువే, దాని అర్థం అది. సో పరమాత్మ చరణాలని మనం ఆశ్రయించడం అంటే గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఏమిటి? మనసా వాచ కర్మణ. నేను ఎలా అధిగమించాలండి? మీరు చెప్పారు బాగుంది గురువు గారు, ధర్మార్థ కామ మోక్షాలని. కానీ ఏమిటో ఒకటే చేయగలుగుతున్నాను, అందులో మిగతా 3 నాకు డౌట్గా ఉన్నాయి, ఏమిటో అని చెప్తే అడగండి గురువుని, ఆయన చెప్తారు. దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో చెప్తారు. లేదండి ఈర్ష్యాసూయులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, నాకు ఏం చేయాలో తెలియడం లేదు, చెప్పండి, ఉపాయం చెప్తారు, అది ఆచరించండి. మీకు నచ్చిన ఉపాయం అంటే చెప్పరు గురువు గారు. ఏమండి కాఫీలో షుగర్ కాకుండా చాక్లెట్ వేసుకోవచ్చండి. ఈ మధ్య ఏదో స్వీట్ షాప్లో స్వీట్లెస్ లడ్డు అమ్ముతున్నారంటండి, తినొచ్చా అండి? నీ మనసులో స్వీట్ ఉంటే ఉపయోగం ఏముంది? పైన 4 వరకు ఓకే, కానీ నీ యొక్క సూక్ష్మ శరీరానికి ఏముంటుంది? ఆ తీపి అన్నది సూక్ష్మ శరీరానికి పట్టుకుంటుంది. ఎప్పుడు తీపి తినాలంటే శరీరం పోగానే ఏమవుతుంది? ఆత్మ వెంటనే ఒక చీమలోకి దూరిపోతుంది. ఎక్కడ చీమలోకి? గుడిలో చీమలోకి దూరిపోతుంది. అప్పుడే పటికి బలం పెట్టుంటారు, వెంటనే ఆ తీపి కోసం అది పరిగెడుతుంది అనమాట. అర్థమైందండి? అంటే ఇవన్నీ కూడా మీకు ఒక గురువు ద్వారా మాత్రమే తెలుస్తాయి. అంటే గురుముఖత మాత్రమే తెలుసుకోవాలి ఏదన్నా సరే. ఎందుకంటే మీ యొక్క సంశయాలు సందేహాలు తెప్పించేది ఆయనే, గురువే తెప్పిస్తాడు మన మనసులో సందేహాలని. ఇప్పుడు మీ ప్రవచనం ద్వారా మీలో 3 సందేహాలు పుట్టేసి ఉంటాయి. తెప్పించింది ఎవరు? ఏం ప్రవచనం రా బాబా, అనవసరంగా వచ్చావు ఏంటి, ఇక్కడికి వచ్చిన దగ్గర డౌట్లు పెరిగిపోయాయి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. గురుముఖత అనే మీకు కొన్ని సంశయాలు పుడతాయి. ఎందుకు పుడుతున్నాయంటే మనలో మనకే తెలుస్తూ ఉంటుంది. దాన్ని పోగొట్టేది కూడా గురువే. కాబట్టి వ్యాస మహర్షి వారి యొక్క సనాతన ధర్మ, హిందూ ధర్మ ప్రవాహంలో మనం ఉన్నాం. మనం చాలా అదృష్టవంతులం. ఈ గురు శిష్య పరంపర ఇప్పటికీ భూమిపైన ఉంది. ఎవరైతే గురు శిష్య పరంపరని మనసా వాచా కర్మణ ఆశ్రయించారో వారికి అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో అది తోడై, నీడై, అదే రకంగా మనకి శరణై ఉంటుంది. ఈ వ్యాస పూర్ణిమ నాడు ఇంత చక్కని మీరందరూ కూడా ఇంత మంచి సమయాన్ని కేటాయించారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరందరూ గురువు యొక్క వాక్య పరిపాలనలో, వారి ఆజ్ఞా దీంట్లో మీరందరూ కూడా నిబద్ధులై ఉంటూ పరమాత్మ ఆనందాన్ని మీరు మీలో సుఖ సంతోషాల ద్వారా ఎటువంటి దేవతల యొక్క దుష్ఫలితాలు మీ మీద పడకుండా ఉండాలని ఇక్కడున్న పరమాత్మని మీరందరూ మనసా వాచా కర్మణ ధర్మ నియమబద్ధంగా జీవితాన్ని గడుపుతానని మీరు వారి ముందు, గురువు ముందు, భగవంతుడి ముందు వాగ్దానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ప్రపంచం వైపు మరీ ఎక్కువగా చూడొద్దు దయచేసి. ఒకసారి గురువుని పరమాత్మని ఆశ్రయించిన తర్వాత వీరు మాత్రమే మన మనసులో కనిపించాలి. కానీ మళ్ళీ ప్రపంచం ఎక్కువ మొగ్గు చూపించారంటే మటుకు మళ్ళీ ఏదంటే సరే అన్నీ తెలిసి ఏదో అంటారు, అన్నీ తెలిసి అమావాస్య నడిపోయిందని సంథింగ్ ఏదో అంటూ ఉంటారు. ఆ రకంగా ఏకాదశి నడిపోయాడు, అన్నీ తెలిసి వాడు అమావాస్య నడిపోయాడు అని ఈ రకంగా జరిగే అవకాశం ఉంటుంది ఏమా. కాబట్టి మీరందరూ కూడా
ఈ యొక్క లబ్ధిని పొందారు, కష్టపడి వర్షంలో వచ్చారంటే మీరందరూ కూడా పుణ్యాత్మలే. నేను ఈ విషయం ఇప్పుడు కాదు, మా అందరికి చెప్తాను, సత్సంగం వచ్చే ప్రతి వాళ్ళకి చెప్తాను. పుణ్యాత్మలు అయితేనే సత్సంగంలో అడుగు పెట్టగలుగుతారు, మిగతా వాళ్ళు పెట్టలేరు. అగ్నిలోకి అన్నీ అడుగు పెట్టలేవు. అగ్నిలో బంగారం కూడా అడుగు పెడుతుంది, కానీ అది ఏమవుతుంది, మెరుగుపడుతుంది. అదే పేపర్లో చెత్త పడతాయి, అది ఏమవుతుంది, అదే పొగ అయిపోతూ ఉంటుంది, దుమ్ములు వేసిపోతూ ఉంటుంది, ఆ రకంగా అయిపోతాయి. కాబట్టి నిప్పులోకి వెళ్ళగలిగే సత్తా ఎవరికి ఉంటుందంటే ఈ యొక్క సత్సంగ వాసులకి మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళు నిప్పులోకి వెళ్లకుండా నిప్పును ఆర్పే ప్రయత్నాలు, నిప్పు మీద ఏదో చల్లి పొగరచ్చరి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వాటికి కూడా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా జీవితాన్ని సుఖమయం, ఆనందమయం, శాంతిమయం చేసుకునే మార్గం అయితే ఉంది. అది సత్సంగం అన్నది మీకు ఆ యొక్క వెసులుబాటుని కల్పిస్తుంది. ఎందుకు వెసులుబాటు అన్నానంటే మీరు దీనికి పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు దీనికోసం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవంతుడు మీకు చేసిన ఏర్పాటు. నేను చెప్తున్నాను నిజంగా, ఇది మీరు వేరే లోకాలకు వెళితే తప్ప ఈ యొక్క ఫెసిలిటీ రాదు. ఏమిటా లోకాలంటే బద్రికాశ్రమం ఒకటి, శ్వేతద్వీపం ఒకటి. అక్కడికి వెళతారు పుణ్యాత్ములు. అంటే ముక్తికి కొంచెం ఆమడ దూరంలో ఆగిపోతారు కొంతమంది. ముక్తికి కొంత అంటే ముక్తి మా లోకానికి వెళ్లకుండా అన్నీ మంచి భగవంతుని ఆశ్రయిస్తూ సత్సంగాలన్నీ చేస్తూ కూడా లోపల కొన్ని మురికి ఉంటుంది. ఆ మురికి కొంచెం ఉంటుంది అన్నమాట, ఎక్కువ ఉండదు. ఆ మురికి కూడా పోగొట్టాలని పరమాత్మ కనుక భావిస్తే వీళ్ళని మిగతా లోకాల్లో పడేయడు. అంటే భోగాలు ఉండే లోకాల్లోకి పంపడు. శ్వేతద్వీపం కానీ బదరికాశ్రమం కానీ పంపిస్తాడు. పంపించి అక్కడ తపస్సు, వాళ్ళ చేత నిరాన్నముక్తులై తపస్సు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే నిరాన్నముక్తులై తపస్సు చేస్తూ ఉంటారో అప్పుడు ఆ మిగతా చిన్న చిన్న దోషాలన్నీ పోతాయి. కాబట్టి మ్యాక్సిమం మనం ఆ స్థితిలో అన్నా సరే శరీరాన్ని వదలగలిగితే చాలా సంతోషం. ఎందుకంటే డైరెక్ట్గా ముక్తిగా వెళ్ళిపోతుంది, కానీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ భగవంతుడి దయ, భగవంతుడి ఆశీస్సులతో మీరందరూ అర్హులే. కానీ అర్హులు కాదేమో అనుకోవద్దు. గురువుగారు చెప్పిన దాంట్లో సగుణాలు లేవేమో, ఏం లేవు. గురువుగారికి వచ్చి ఇక్కడ పరమాత్మ ముందు కూర్చున్నారు, శ్రవణం చేశారు, మనస్ఫూర్తిగా విశ్వసించారు. నేను కూడా ఇలా ఉండాలి అని లోన భావించినట్లయితే మీ ఎవ్వరికి ఇది మొదటి రోజు కాదు, ఈ సంవత్సరం అంతా కూడా వైభవంగా ఉంటుందని భగవంతుడు నా నోటి తరపున మీ అందరికీ ఆశీర్వాదం తరపున ఇస్తున్నాడు. శుభం భూయాత్. తప్పకుండా.